మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ వారి సామాజిక వర్గానికి చెందిన వారికి తప్ప మిగిలిన సామాజిక వర్గాలకు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని కడపకు చెందిన సమతం రాము పేర్కొన్నారు. కడప నగరంలో ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీ కెనాల్లో బల్జలకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను రాయలసీమ బల్జ సంఘం తరఫున 28-30 సంవత్సరాలుగా తిరుగుతున్న అనుభవజ్ఞునిగా అన్ని రాజకీయ పార్టీలతో అనుబంధాలతో మా జాతిని మేలుకొలుపుతూ ఎన్నో సంస్కరణలు, సమాజ సేవ, ఎవరు గెలవాలన్నా ఎవరు చేయాలన్నా కొన్ని చోట్ల మేము శాసించే విధంగా తిరుగుతున్న వ్యక్తిగా ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేసుకున్నందుకు కడప ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు రాయలసీమ జిల్లాలలో మా సామాజిక వర్గంపై తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, అందరినీ నేను అనడం లేదు, అందరినీ నేను పేరెత్తి చెప్పను. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కొంతమంది ఇలా అరాచకం చేస్తున్న నాయకులకు బాధ్యతారహితంగా ప్రవర్తించమని మీడియా సమావేశంలో తెలియజేసుకుంటూ మేము ముందరికి వచ్చాను. ఈ నడమ మా సామాజిక వర్గంపై కడప జిల్లాలో దాడులు ఎక్కువ జరుగుతుంది. మొన్న టైంలో చెన్నూరులో, కొండపేటలో జరిగిన దారుణం చాలా సామాన్యమైనది కాదు. తర్వాత ఇడిమరకలో శ్రీకాంత్ అని చెప్పి ఒక చిన్న డాబా 30 నుంచి 40 సంవత్సరాల పైన నడుపుతున్న వ్యక్తిని అక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం కలిసినప్పుడు మాత్రము సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అక్కడ యాదవ సామాజిక వర్గాన్ని కూడా చెప్తున్నా, నేను బల్జ సమాజం చెప్తున్నాం, యాదవ సామాజిక వర్గం వాళ్ళు మా జాతి కూడా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. ఉప సర్పంచ్గా మా వాడిని పెట్టి మళ్ళీ తీసేయడం జరిగింది రాజకీయంగా. తర్వాత ఈ డాబా నడుపుకుంటున్నాడు, ఈయన జీవనాధారం పోగొట్టాల శ్రీకాంత్ అని చెప్పిన ఉద్దేశంతో కక్షగట్టి కాటి సీన అనే వ్యక్తి, ఆ ఊరికి సంబంధం లేని వ్యక్తి, ఆ వ్యక్తి చేత సుధాకర్ యాదవ్ గారికి తప్పుడు సంకేతాలు పంపిస్తూ మా సామాజిక వర్గం మీద దాడులు చేయడము ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ డాబా మీద గతంలో ఆల్రెడీగా 40 సంవత్సరాల పైన ఉన్న డాబాను పడగొట్టమని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ కానీ పర్మిషన్లు లేవు వాళ్ళకు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మేము సుధాకర్ యాదవ్ గారికి హైదరాబాద్కి వెళ్ళి, అన్న ఇది పద్ధతి కాదు, కొంచెం ఆలోచన చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా మేము రాయలసీమ ప్రజా సంఘం తరఫున మా బలిజ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, తెల్లగా ఒంటరి మొత్తం అన్ని సామాజిక వర్గాలు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిగా మేము వచ్చామన్నా, నువ్వు కొంచెం ఆలోచన చేయని చెప్పినా కానీ కేఆదర్ చేయకుండా, దాని మాటలు లెక్క చేయకుండా దాన్ని కూల్చాలని చెప్పినప్పుడు మన వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి నిలబెట్టడం జరిగింది. అధికారులు నాతోనే ఫోన్ చేసి ఇది చాలా అన్యాయమో, ఆ పాపం మా కొట్టుకుంటుందని చెప్పారు. ఈయన మీద కక్ష సాధింపుతో వాళ్ళ బావగారి డాబా పక్కనే ఉంటుంది, ఒక 100 అడుగుల దూరంలో. రోడ్డుకు, హైవే రోడ్డుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. 40 నుంచి 50 అడుగుల దూరంలో డాబా ఉంటుంది. ఇది టిఫిన్ సెంటర్, ఓన్లీ టిఫిన్ సెంటర్. ఆ టిఫిన్ సెంటర్ మీద అక్కడ మొన్న ఎప్పుడో వారం కింద యాక్సిడెంట్ అయిందని చెప్పి, దీనివల్ల యాక్సిడెంట్లు తిరుగుతున్నాయి, ఈ డాబా ఉన్నంత వల్ల అని చెప్పి ఆయన కక్షపూరితంగా ఎంఆర్ఓ దగ్గర కూర్చొని కలెక్టర్ గారికి లెటర్ పెట్టి, కలెక్టర్ గారి నుంచి అక్కడ తీసి శనివారం నోటీస్ చేయడం, సోమవారం జేసీబీ తీసుకుని వచ్చి పోలీసుల సమక్షంలో కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? మా సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై మేము ఎవరితో చెప్పుకోవాలా? కూటమి ప్రభుత్వంలో బలిజ సామాజిక వర్గంలో మైదుకూరులో ప్రతి ఒక్క బలిజ లీడరు, 10 ఓట్లు ఉన్న లీడర్ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నాడు. దీని మీద సుధాకర్ యాదవ్కి తెలియదా? సుధాకర్ యాదవ్ ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే గెలిచాలా? బలిజ సామాజిక వర్గం గెలిచే స్థితి కూడా మాదే అక్కడ సీటు కూడా. కానీ మేము సుధాకర్ యాదవ్ 2 సార్లు ఓడిపోయాడు. అప్పుడు కూడా మేము పబ్లిక్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం, గతంలో ఓడిపోయే ముందు కూడా. అయ్యా బలిజ సామాజిక వర్గం సుధాకర్ యాదవ్కు వేయండి, చంద్రబాబు నాయుడు గారు బలిజలు బీసీ చేస్తా అన్నారు, 5,000 కోట్లు ప్రకటించాడు అనే ఉద్దేశంతో చెప్పి మేము పబ్లిక్గా వేలమల్లికార్జున రెడ్డికి అయితే పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది. సుధాకర్ యాదవ్ గారికి అయితే మేము కనీసము
ఇది కూడా అర్థం. రేపొద్దున ఓట్లు పడతాయా లేవా, ఈ సామాజిక వర్గం కింద పిచ్చి కింద బ్రహ్మాస్త్రం ఎందుకు, వాళ్ళ కలుపుకొని పోదాము. మన లోకల్ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, దీంట్లో ఏదైనా మనం గెలిచాలా అనే ఆలోచన కనీసం ఆయనకు తెలియడం లేదు. ఆయన సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు. మేము ఎంతో ప్రయత్నం చేసాం చెప్పాలని చెప్పి మా సామాజిక వర్గంలో నాయకులందరూ కూడా చెప్పారు. ఆయన అయిన పరిస్థితి లేడు. సార్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా జాతిపై జరుగుతున్న అన్యాయాలపై మీరు స్పందించకపోతే రాయలసీమ ప్రజలు తిరగబడే పరిస్థితి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు తెలియజేసేది ఏంటంటే, గతంలో కూడా పులివెందులలో ఒక ఇష్యూ జరిగింది. తర్వాత ఈ గతంలో 50 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట ఒక ఫ్యాక్షన్ జరిగింది మైత్పూర్ దగ్గర, యాదవ సామం చేరు బల్జ సామం చేరు. ఆ విధంగా తిప్పిరెడ్డిపల్లె ఆ విధంగా వీళ్ళు సృష్టించడము ఎంతవరకు న్యాయం? మాకేం బలం లేక కాదు, వాళ్ళకి బలం లేదని చెప్పడం లేదు. వాళ్ళు ఆర్థికంగా డబ్బులు ఉండొచ్చే ఉంది. తిప్పిరెడ్డిపల్లె పంచాయతీలో నెంబర్ నాగండి అని చెప్పి ఆయన పెరాల్సి వచ్చి ఆర్థికంగా చాలా దెబ్బతిన్న పెద్ద కుటుంబం. ఆ కుటుంబం వాళ్ళ అబ్బాయి జీవనాధారం కోసం అని చెప్పి సచివాలయం దగ్గర అక్కడ ఒక చిన్న హోటల్ పెట్టుకొని, టిఫిన్ సెంటర్ పెట్టుకొని నడుపుకుంటుంటే సుధాకర్ యాదవ్ గారు అతను పార్టీలోకి చేరలేదని చెప్పి, గతంలో పార్టీలు ఇచ్చేసి నాకు చేయలేదని చెప్పి ఉద్దేశంతో ఆ టిఫిన్ సెంటర్ కూడా రాత్రి తొలగడం జరిగింది. ఇలా చేస్తా పోతే మా సమాజంలో మీకు వ్యతిరేకత పెరగదా? దీన్ని ఆలోచన చేయండి. బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం నాయకులు ఇక్కడ రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మా సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకోండి. మీరు కలిసి ఓట్లు వేసిన దానివల్లనే వచ్చింది. ఏ సామాజిక వర్గం ఏ ఎమ్మెల్యే గెలిచాలని చేయాలనే బలిజల ఓట్లు ఖచ్చితంగా కీలకమైన స్థానంలో ఉన్నాయి. మమ్మల్ని మీరు దగ్గర పెట్టుకోకుండా విస్మరిస్తున్నారు. మీ దీనికి ఖచ్చితంగా మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా చెప్తూ, ఈ మీడియా ద్వారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్తుందని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ, మాకు జరిగిన అన్యాయాలపై స్పందించి ఎమ్మెల్యేలందరికీ రాయలసీమ ప్రజలపై ఎందుకు కక్ష సాధిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దీని మీద చర్చ జరిపి మా సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, చేయని పక్షంలో ఈ పార్టీకి దూరం అవుతారని 29లో కనీసము స్థానిక సమస్యలే, మళ్ళీ అంత దూరం కూడా అవసరం లేదు. దాని మీద కూడా మేము ఊర్లు గ్రామాలు తిరిగి చేతన తీసుకొచ్చడానికి రెడీ అవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, గవర్నీయ ఎమ్మెల్యేలకు అందరికీ మొత్తం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా సామాజిక దగ్గర పెట్టుకోండి, మాకు న్యాయం చేయండి, అన్యాయం అయితే మమ్మల్ని పిలిచి ప్రశ్నించండి అని తెలియజేసుకుంటూ సెలవు.